పశ్చిమ గోదావరి జిల్లాలో లారీ బోల్తా పడి 30 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. కొవ్వాలి నుంచి చేపలను పట్టేందుకు చెరువుకు కూలీలకు వెళ్తున్న లారీ అదుపు తప్పి గుండుగోలను వద్ద బోల్తపడింది. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. అంతర్రాష్ట్ర ఘరానా దొంగ ఉదయ్ శంకర్ ను గుంటూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శంకర్ దగ్గర నుంచి 11 విలువైన బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వ్యసనాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం ఇతను దొంగల టీంను ఏర్పాటు చేసుకుని నేరాలకు పాల్పడుతున్నాడని విచారణలో తేలింది. కర్నూలులో ఓ కానిస్టేబుల్ కొడుకు పీకల దాకా మద్యం తాగి రోడ్డుపై నానా గందరగోళం సృష్టించాడు. ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు ప్రవీణ్ కుమార్ పీకల దాకా తాగి అతివేగంతో వాహనం నడిపాడు. ఆపడానికి ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీసులపైకి వాహనం ఎక్కించబోయాడు. దీంతో హోంగార్డ్ ఆనంద్ గాయపడ్డాడు. అతి కష్టం మీద ప్రవీణ్ ను పట్టుకున్న పోలీసులు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించగా అక్కడ బీరంగం సృష్టించాడు. ట్రాఫిక్ డీఎస్పీతో పాటు కానిస్టేబుళ్లపైన తిరగబడ్డాడు. అనంతపురంలోని వివేకానంద కాలేజీలో క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను చితకబాదారు లెక్చరర్లు. అనుమతి లేకుండా బయటకు వెళుతున్నారంటూ 4 విద్యార్థులను కర్రలు విరిగేలా కొట్టారు. జ్వరం వచ్చిందని ఇంటికి పంపాలని పర్మిషన్ అడిగిన మరో విద్యార్థిని కూడా ఇదే తరహాలో బాదారు. తల్లిదండ్రులు ప్రశ్నించిన స్కూల్ కరెస్పాండెంట్ సరిగా స్పందించకపోవడంతో ఆకుతోటపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటి మిద్దె కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 5 ప్రాణాలు కోల్పోయారు. కడప జిల్లా మైదుకూరు మండలం ఉత్సలవరంలో ఈ ఘటన జరిగింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంటి పైకప్పు బాగా నానిపోయింది. రాత్రి అంతా నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో 5 సజీవ సమాధయ్యారు. ఎలాంటి అంశాలపైనా చర్చ జరగకుండా రాజ్యసభను ప్రభుత్వం కావాలని అడ్డుకుంటోందన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓటింగ్ కు రావడం బీజేపీకి ఇష్టం లేదన్నారు. విభజన హామీలతో పాటు 2014 ఫిబ్రవరిలో అప్పటి ప్రధాని మన్మోహన్ హోదాపై ఇచ్చిన హామీని అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు జయరాం రమేష్. అధికార పార్టీనే ప్రైవేట్ మెంబర్ బిల్లును అడ్డుకోవడం పార్లమెంట్లో తన 12 ఏళ్ల అనుభవంలో చూడలేదన్నారు జయరాం. మిస్ అయి 5 రోజులైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం AN-32 ఆచూకీ ఇంకా దొరకలేదు. ఇప్పటి వరకు ఎలాంటి శకలాలు కానీ సిబ్బందిని గాని గుర్తించలేకపోయామని అధికారులు తెలియజేశారు. అండమాన్ నికోబార్ నుంచి 13 నౌకలు, 2 తీర భద్రతా ఓడలు విమానం కోసం గాలిస్తున్నాయి. ఇస్రో సాయం కూడా తీసుకుంటున్నారు. గాలింపు చేపడుతున్న ప్రాంతం పరిధిని కూడా విస్తరించే యోచనలో ఉన్నారు. సోమవారం లోక్సభ 6 కొత్త ఐఐటీల బిల్లును ఆమోదించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ కొత్త ఐఐటీల DPRలకు అనుగుణంగా నిధుల విడుదల ఉంటుందని తెలిపారు. ఐఐటీలకు నిధుల కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని ప్రధాని నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి అన్సారీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశం మొత్తం మీద భూగర్భంలో నిర్మితమైన ఏకైక ప్రదర్శనశాల ఇది. దీనిలో రాష్ట్రపతులకు సంబంధించిన 2000 కళాకృతులు, వస్తువులను ప్రదర్శనకుంచారు. ఎట్టకేలకు నవజ్యోత్ సింగ్ సిద్ధు మౌనం వీడారు. పంజాబ్ నుంచి దూరంగా ఉండమన్నందుకే రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశానని మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ సిద్ధు మీడియా సమావేశంలో తెలిపాడు. పంజాబ్ తన ఇల్లు లాంటిదని, పంజాబ్ కంటే తనకు ఏ రాజకీయ పార్టీ ముఖ్యం కాదని తేల్చి చెప్పారు.